హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజైతే చూడడానికి వెళ్తున్న ప్లేస్ అయితే బీబీకా మక్బరా అంటారంట. ఆ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. దీనే మనమైతే మినీ తాజ్మహల్ అని పిలుస్తామంట. మనకి మినీ తాజ్మహల్ అనమాట. అదే ఎంట్రీ అవుతున్నాం, మినీ తాజ్మహల్కి ఎంట్రీ అవుతున్నాం. మనం ఇప్పుడు టికెట్ తీసేసుకున్నాం. అప్పుడే మామూలు వెళ్ళిపోయారు ముందుకి లోపలికి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో, అప్పుడు ఎట్లుంటుందో, అసలు ప్లేస్ ఎట్లుంటుందో, వర్తి ఉంటుందా చూద్దాం. మన లోపలికి ఎట్లుంటుందో నార్మల్గా. చలో మనమైతే వచ్చిన ఎందుతో అయితే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినాం అనమాట. కానీ వాళ్ళు చెప్పొచ్చు ఏంటంటే స్టాండ్ అనేది ఎక్కడ పెడితే అక్కడ పెట్టవద్దు, వదిలేయొద్దు అని చెప్పేసి ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు. మన వీడియో రికార్డింగ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి చెప్పొచ్చి కన్ఫ్యూజ్ చేసి మనమైతే లోపల తీసుకొచ్చిన స్టాండ్ని మాత్రం. చలో అయితే స్టాండ్ అంటే ఎక్కడ పెట్టవద్దు అంటున్నారని మొత్తం క్యారీ చేయమంటున్నారు. ఇట్లాంటి గుడి ఇట్లా ఉంటుందా మనకి, అలా లోపలికి అలౌ చేయొద్దని చెప్పి కూడా ఉందా, నాకైతే తెలియదు ఇట్లా అలౌ చేయొద్దని చెప్పేసి. ఆడ పెట్టమంటే మనకి ఇబ్బంది, వీడియో రికార్డ్ చేయడానికి చాలా ఇబ్బంది ఇప్పుడు నాకు లోపల ఇదంతా ఆడ పెట్టామంటే. చాలా అయితే మినీ తాజ్మహల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం. వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి మనకి టోకెన్ కాయిన్స్ అనమాట. మనకి ఇవి మామూలు టికెట్ కాయిన్స్. దీని అయితే మనం లోపల డ్రాప్ చేయాలి. ఇప్పుడు అందులో డ్రాప్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. అలా ఊతుంది భయ అది ఇట్లా. స్కాన్ కరెంగే. చలో అయిపోయింది, స్కానింగ్ అయిపోయింది. కాయిన్స్ స్కాన్ చేసి మళ్ళీ మన చేతిలో పెట్టారు, మన కాయిన్ మన చేతిలో పెట్టారు. మళ్ళీ పెట్టేప్పుడు డ్రాప్ చేయాలనుకుంటాం, నాకు తెలిసి దీన్ని మనమైతే. సో ఇప్పుడైతే మినీ తాజ్మహల్కి వచ్చేసినాం. వ్యూ బాగుంది. పర్లేదు, తక్కువ మంది ఉన్నారు. సో కొత్త కొంత స్కూల్ పిల్లలు కూడా వచ్చారు మన దీంట్లో. కాయిన్ ఏంటంటే మనం బయట కూడా పోము ఈరోజు. 100 రూపాయలు చూసారా భయ్యా, కాయిన్ ఏంటంటే 100 రూపాయలు ఫైన్ అంట మనకి. సో జాగ్రత్తగా వాడుకోలేదేనా. కానీ మనమైతే మినీ తాజ్మహల్తో ఒక వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం. మేము నలుగురం ఒకే ఫ్రేమ్లో వచ్చి చూసినాం. కాకపోతే మా ఫ్రెండ్ వైట్ తీసుకున్న అబ్బాయి మాత్రం కొంచెం దూరంలో ఉండు మాకు మాత్రం. మన దగ్గర తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. మనమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్దాము. ఎక్కాలి, మనమైతే పైకి ఎక్కుదాం దీని నుంచి. పైకి అయితే ఎక్కుతున్నాం. చూద్దాం పైకి ఎక్కక వ్యూ ఎలా ఉంటుందో అని చెప్పేసి. కానీ ప్లేస్ మాత్రం మామూలుగా బాగా కన్స్ట్రక్షన్. అప్పుడైతే ఆర్కిటెక్ట్ వేరే లెవెల్, అప్పుడైతే ఆర్కిటెక్ట్ అంతా అని మస్తు అనిపిస్తుంది. సో ఒక రౌండ్ అయితే మొత్తం తిరిగేసి వద్దాం మనం. నార్మల్ ఎట్లుంటో చూద్దాం ఇదంతా. ఇక్కడ నుంచి ఏంటిది సైడ్ మళ్ళా ఎగ్జిట్ ఇటు ఉంటుందా? ఓకే, అదేంది గుట్ట మీద 1 అవర్ దాటిపోయింది అప్పుడు మనం వచ్చరికి. ఇక్కడ దగ్గర ఉన్న స్కూల్స్ వాళ్ళు అనుకుంటా, అందరు పిల్లలందరూ వచ్చి విజిట్ చేయడానికి. సో మళ్ళీ అయితే విజిట్ అయిపోయింది, మనమైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ చెప్పేదాం. మనమైతే వెళ్ళిపోతున్నాం. టాటా. మనమైతే నెక్స్ట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంకి అయితే వెళ్తాం అన్నమాట. బ్యాక్ టు క్యాబ్. స్టెప్స్ దిగేసి ఫైనల్లీ వీఆర్ డౌన్ అట్ ద మూమెంట్. అయిపోయింది ఒక్కటైతే, ట్రిప్లో ఒకటైతే అయిపోయింది మాకు ఇప్పుడైతే. ఇప్పటిదాకా నెక్స్ట్ చూడాలి ఇంకేమో ఉన్నాయి కవర్ అని చెప్పేసి చూడాలి నెక్స్ట్ మనం. ఇంకా ఇప్పుడైతే మేము వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం వచ్చేసి మ్యూజియంకి అయితే వచ్చేసినాం. ఛత్రపతి మహారాజ్ మ్యూజియంకి అయితే వచ్చినాం. లోపల ఏమేమి ఉన్నాయి ఇంకా అని చెప్పేసి ఒకసారి అయితే మనం చూద్దాం ఒకసారి లోపల ఏమి ఉన్నాయి ఇంకా. సో ఎంట్రన్స్ అనమాట ఇది. మా అయితే చెప్పులు ఇప్పేసి పోవాలంట. చెప్పుల కౌంటర్ ఇది. చెప్పులు అయితే వదిలేసిపోవాలి లోపలికి మనం. అరే కార్లో వదిలేసి అయిపోవాలి, సర్పంచ్ చేసిన అక్కడ మనం సాక్స్ అన్నీ తీసేయాలి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, మ్యూజియంకి ఎంట్రన్స్ ఇది. మ్యూజియం ఎంట్రన్స్ వచ్చేసినాం.
మ్యాథ్స్ ఫస్ట్ కంఫర్ట్ ఉంది. ఫోటోలు కావాలా పోయి ఫోటో మనకైతే ఈ మ్యూజియంలో వీడియోస్ తీయడానికి అవకాశం లేదు. కాకపోతే మీకు చూపించాలని చెప్పేసి కొన్ని వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నా. కాకపోతే మనకు ముందే చెప్పారు అలాంటి వీడియోస్ ఫొటోస్ తీయొద్దని చెప్పేసి మనకి ముందే ఇన్ఫామ్ చేశారు బయట వెళ్ళాక. మద్రాస్ మనమైతే ఫస్ట్ వచ్చేసి మినీ తాజ్మహల్ అయిపోగొట్టేసినాం అండ్ మ్యూజియం అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ అయితే లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోనికి వచ్చేసినాయి. లోపలికి వెళ్ళిపోదాం. ఒకటి ఇక్కడ ఎంతరా? ఒకటి ఇక్కడ 40 రూపాయలా? ఇది ఆ టెంపుల్ కదా ఇదా? అట్లా లేదుగా చూస్తే. అదే అది వన్ అదే కదా చెక్కింది కొండ. ఇకైతే కేసు లోపలికి వెళ్తున్నాం మనము. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం. వాళ్ళు బతకనికే బతుర్రా. అది వాళ్ళు బతకనికే బతుర్రా. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. మర్చిపోట. సో జస్ట్ మన కేవ్ టికెట్, మన కేవ్ టికెట్ అనమాట ఇది. పిల్లో ఈ టికెట్ మనం స్కాన్ చేయాలి. ఇక్కడ ఉంది చూసినా. అయ్యో టీకే స్కాన్ అయిపోయింది. లోపలికి వచ్చేసినాం. మాది ఉంచుకోవాలో పడాలో నాకైతే తెలీదు. జోలు అయితే పెడుతున్నా. సో ఇది గోపురం దగ్గరికి వెళ్ళి గడ్డి మీద కాదు దాని మీద మరి అదే అన్నది. ఒరిగేళ్ళు ఎలా అంటే ఇప్పుడు కమ్సే కమ్ 1000 రూపాయలు 800 కేస్తాడు. 800 అదేంది మన పర్సనల్గా కాదు, అందరు కలిపి మంగళ కూర్చోవాలి. 17 to 34 అటు పోతే టోటల్ ఎన్ని కేవ్స్ ఇవా? 34 కేవ్స్లో ఇంకా ఈ 6th కేవ్ కైలాస టెంపుల్. మా ఫ్రెండ్ చెప్పేసి కైలాస టెంపుల్ అని. సో ఇక్కడ ఉంది వే టు కేవ్ నెంబర్ 17 to 34. అటు పోతే వస్తాయంట ఆ కేవ్స్ అన్ని. ఆ కేవ్స్ వేయలేదు, మనకు ఒక కేవ్ చూసుకుందాం. ఇంకా ఇక్కడ ఉంది కేవ్ నెంబర్ 16B. అంటే శివ 16A కూడా ఉందారా? 16B అని ఉంది. ఏ బి? సో అది ఇది బి అనమాట, ఇది ఏ అంట. టెంపుల్ మాత్రం
బాగుంది. అది లోపలికి వెళ్తున్నాం కేవ్స్ లోపలికి. ఇప్పుడు అన్నీ చెక్కిరన్నమాట, శిల్పాలన్నీ చెక్కినాయి. మీరు చూసినట్లయితే అన్ని శిల్పాలు చెక్కినాయి. ఏదైతే అతికించిన అస్సలు కాదు, ప్రతి ఒక్క శిల్పం చెక్కినాయి. సార్ మామూలు టెంపుల్ మాత్రం హైలైట్. ఆడుండ్రు రాగోరు ఆడాగో లైన్. శివారే ఇక్కడ శివ తప్పేరు మనకు మామూలుగా తప్పేరు ఇక్కడికి వచ్చేసినాం. శివ పైకి ఎక్దాపా. కైలాస్ టెంపుల్. ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక కొండని ఒక టెంపుల్ లెక్క చెక్కారు. అప్పట్లో ఉన్న ఇంజనీర్స్ ముందే డిజైన్ చేసుకొని ఎక్కడ పిల్లర్ రావాలి, ఎక్కడ ఎంట్రన్స్ రావాలి, ఎక్కడ ఇన్ రావాలి, ఎక్కడ అవుట్ వెళ్ళాలని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్లో డిజైన్ చేసుకొని తర్వాత ఒక పెద్ద కొండని వాళ్ళు వచ్చేసి చెక్కిరు. ఎట్లా చెక్కిరంటే పైనుంచి కిందికి చెక్కుంటూ వచ్చారు. ఈ కొండని చెక్కేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి కొందరు వచ్చేసి 200 years పడుతుందని చెప్పారు, ఇంకొంత 65 years అంటారు, మామూలుగా అయితే గూగుల్లో సెర్చ్ చేస్తే 15 to 20 years పట్టింది. ఈ టెంపుల్ని ధ్వంసం చేయడానికి ఔరంగజేబ్కి ఆల్మోస్ట్ ఆల్ 6 months పట్టింది విత్ 1200 people. అది కూడా జస్ట్ ఓన్లీ 10% ఆఫ్ టెంపుల్ని డ్యామేజ్ చేయగలిగారు అనమాట. అసలు ఇలాంటి టెంపుల్స్ని ఎలా డిస్ట్రాయ్ చేయబోతుంది అవుతుందో ఏమో. మనం చూస్తున్న విగ్రహాలు అయితే ఇవన్నీ వచ్చేసి చెక్కినాయి అన్నమాట. ఎక్కడనో చేసి తెచ్చి ఇక్కడ పెట్టి అతికించిన విగ్రహాలు కాదనమాట. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహంని, ప్రతి ఒక్క పిల్లర్ కానీ అంటే ఈ కొండ మీద ప్రతి ఒక్క పార్ట్ని చేతులతోని చెక్కిందనమాట ఇదంతా. ఫైనలీ వీఆర్ డన్ విత్ ద కేవ్స్. కేవ్స్ అయిపోయింది, బయటకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఛాయ్ తాగి కార్ ఎక్కేసి నెక్స్ట్ మేమైతే కేవ్స్ నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అయింది. సో లాస్ట్ వచ్చేసి మేము స్టేషన్ జ్యోతిలింగం పెట్టుకున్నాం అన్నమాట. అక్కడ కూడా కొన్ని వీడియోస్ ఇద్దాం అనుకున్నా, కాకపోతే లోపల అనేది ఫోన్ అలో చేయలేదు. కాకపోతే ఈ జ్యోతిలింగం ఏంటిదంటే మనం ఈ జ్యోతిలింగం టచ్ చేయొచ్చు అనమాట. స్కూల్ పిల్లలు సో టికెట్ తీస్తున్నాం మళ్ళీ మనము. టికెట్ అయితే వచ్చేసినాం, బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. బయటకు వచ్చేసినాం. కొండలు ముందుర్రు, మనం వెనక ఉన్నాం.